మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎన్నికల సమరంలో మనం ముందుకు పోతున్నాం. ప్రతి పౌరుడు ఈరోజు మంచికి చెడుకి, నీతికి అవినీతికి తేడా తెలుసుకొని మన విలువైన ఓటుని మనం ఎవరికి వేస్తున్నామని ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఒక్కటి నేను చెప్పగలుగుతాను, జగనన్న మాట మీద నిలబడే వ్యక్తి అయితే మన చంద్రబాబు నాయుడు గారు భ్రమ, మాయమాటలు, అందరినీ మభ్యపెట్టి మోసం చేసే ఒక మనస్తత్వం ఉన్న వ్యక్తి. దగ్గర నుంచి చూశాను కాబట్టి ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఒక వ్యక్తికి ఏ విధంగా మోసం చేస్తే అబద్ధాలు చెప్పి ఎలా అబద్ధాలు చెప్తాడో ఆ వ్యక్తికి కూడా తెలియనంత చక్కగా మోసం చేస్తాడు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు ప్రజలను కూడా మభ్యపెడుతూ ప్రజలను కూడా మోసం చేస్తున్నాడు. 2014లో అలాగే అబద్ధపు హామీలు ఇచ్చి ప్రభుత్వంలో వచ్చి ఇప్పుడు మరి అవే హామీలకి భరోసా ఇస్తున్నాడు. మరి ఎంతవరకు నిజం మనం నమ్మాలో ఈరోజు మన అందరం కూడా తెలుసుకోవాలి. మరి వ్యవసాయం, చేనేత రంగం, ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన రంగాలు. అత్యధిక శాతం ఈ రంగాలపైనే ఆధారపడి ఉన్నారు. మరి వ్యవసాయం చూస్తే పంట పండించే రైతుకు తిండి తినడానికి లేదు. చేనేతకు బట్ట కట్టుకోవడమే కరువైన రోజుల్లో ఆ పరిస్థితిని తీసుకొచ్చారు. మరి ఎప్పుడు చూసినా కూడా అద్భుతమైన బిల్డింగ్లు, టెక్నాలజీ అంటారు, కానీ అసలు పేదవారికి కావలసినవన్నీ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని మటుకు ఆలోచించరు. చేసే ప్రతి సంక్షేమ పథకం అరా కొరా తీసుకొని వచ్చి అదే అద్భుతం చేశానని బాగా మార్కెటింగ్ చేసుకొని మరి టీవీలలో అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, ప్రజలను మోసం చేసేలాగా పెద్ద మార్కెటింగ్ వ్యక్తి ఆయన. ప్రజలెవ్వరూ కూడా ఇలాంటి మాటలకి మోసపోరు. మరకు పసుపు కుంకుమ పేరుతో ఆడపిల్లలకి అతి పవిత్రమైన పసుపు కుంకుమ పేరుతో కూడా ఆయన రాజకీయం చేస్తున్నాడు. అలాంటి మాటలు తీసుకుని మరి పసుపు కుంకుమ పేరుతో మరి డ్వాక్రా మహిళలకందరికీ కూడా రుణమాఫీ చేస్తానని 10,000 చేతిలో పెట్టి ఇది సరిపోయింది అని చెప్తున్నాడు. మరి ఇలాంటి మాటలకి ఇంకా ఇంకా ఎలా మోసపోతారని అనుకుంటున్నారు? అది అందరూ కూడా ఈరోజు గ్రహించారు. జగనన్న పాలన వస్తే రాజన్న రాజ్యం మరీ తిరిగే వస్తుందని ప్రతి ఒక్కరూ కూడా నమ్ముతున్నారు. ఈరోజు ఎటువంటి మాటలకి, ఎటువంటి అబద్ధాలకు మోసపోయేదానికి ప్రజలు రెడీగా సిద్ధంగా లేరు అని మరొక్కసారి తెలియచేస్తున్నాను. మరి చేనేతలు ఎక్కువగా ఉన్న మంగళగిరిలో ఒక చేనేత వ్యక్తికి మరి లాస్ట్ టైం కూడా గంజి చిరంజీవి గారు ఇక్కడి నుంచి కంటెస్ట్ చేశారు. మరి చేనేతలకు పరిపాలించే హక్కు లేదా? వాళ్ళు చట్టసభల్లో పోవడానికి లేదా? మరి ఇలాంటి ప్రాంతంలో కూడా చేనేతలకి అవకాశం ఇవ్వకుండా, ఉన్న వ్యక్తికి అవకాశం ఇవ్వకుండా మరి ఇదేని పాలన అని ఒక్కసారి మరి అడుగుతున్నాను. బీసీలు జైహో బీసీ అంటారు, అన్నీ మభ్యపెట్టే మాటలే. ఇంతవరకు ఏం చేశారు బీసీలకి? చేనేతలకు కార్పొరేషన్ కావాలని ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతుంటే ఎలక్షన్స్ ముందరే ఇవన్నీ స్కీమ్స్ తీసుకొని వస్తారు. ప్రజలు ఆ మాత్రం గమనించరా? అన్నీ గమనిస్తున్నారు. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. మరి మన జగనన్న పాలన వస్తే ప్రతి చేనేత కుటుంబానికి, ప్రతి మగ్గం వేసే ప్రతి ఒక్క చేనేత కుటుంబానికి నెలకు 2,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి అలాగే అన్ని సంక్షేమ పథకాలు, అమ్మ బడి కానివ్వండి, అమ్మ ఒడిలో ప్రతి తల్లి కోరుకునేది తన పిల్లలు బాగా చదువుకోవాలని. సరే, ప్రతి పిల్లవాడికి స్కూల్కి పంపిస్తే 15,000 రూపాయలు ఇస్తానని, మరి అలాగే ఫీజు రియంబర్స్మెంట్తో పాటు ఎంత పెద్ద చదువులు చదివినా చదివిస్తానని అన్న అందరికీ హామీ ఇస్తున్నాడు.
మాట మీద ఉండే వ్యక్తి, మడమ తిప్పని వ్యక్తి. మన అందరం కూడా ఒక్కసారి జగనన్నకి అవకాశం ఇవ్వండి. మరి ఆయన పరిపాలన చూడండి. మరీ జగనన్న రావాలని ప్రతి ఒక్కరూ కూడా అదే పదం మీద ముందుకు పోతారని నాకు ఆ నమ్మకం ఉంది. ఈసారి ప్రజలందరూ కూడా అన్నకు పట్టం కట్టి మన సువర్ణ పాలన, రాజన్న పాలన తెచ్చుకుందాం అని మీ అందరికీ కూడా కోరుకుంటూ, మంగళగిరి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ముగిస్తున్నాను. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.